చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి ఎలాంటి హామీనైనా ఇస్తారని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీని నెరవేర్చరని, మరోసారి ఆటో డ్రైవర్ల విషయంలో తేట తెల్లమైందని మాజీ స్పీకర్ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం అన్నారు. ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని, దానికి నిరసనగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ, స్త్రీశక్తి పథకం ద్వారా ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని, వారిని ఏదో విధంగా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు లోకేష్ కాకి షర్ట్లు వేసుకుని ఫోటోలు ఫోజులిచ్చి అమలు చేయలేని హామీలిచ్చారని ఆయన అన్నారు. జీవో నెంబర్ 2131 రద్దు చేస్తామని, సంవత్సరానికి ఆటో డ్రైవర్లకు 15,000 భృతి కల్పిస్తామని హామీలు ఇచ్చి అమలు చేయలేని సరికదా ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డున పడేశారని ఆయన అన్నారు. హామీల అలాగే ఆటో డ్రైవర్లకి నెలకి సంవత్సరానికి 10,000 ఇస్తామని ఎన్నికల హామీలో చెప్పారు. కానీ ఇంతవరకు 15,000 ఇస్తామని చెప్పారు, ఇంతవరకు వేయలేదు. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రులు మొన్న ఒక సభలో స్త్రీశక్తి పథకం చాలా సూపర్గా సక్సెస్ అయ్యిందని ఎంతో గర్వంగా చెప్పారు. మీరు చెప్పింది స్త్రీశక్తి పథకమే సూపర్, కానీ ఎంతోమంది పేదలు ఇక్కడ ఆటో డ్రైవర్లు చాలా నష్టపోయారు. ఆఖరికి వాళ్ళ తమ ఇంటి పోషణార్థం రోజుకి కనీసం ఒక 500 రూపాయలు కూడా తీసుకువెళ్ళలేని పరిస్థితి ఇక్కడ ఎంతో దౌర్భాగ్యంగా నిలిచింది. ఇదే శ్రీకాకుళం జిల్లాలో గత జరిగిన ఎన్నికల్లో మీకు చాలా భారీ మెజారిటీ వచ్చింది. ఇప్పుడు కానీ ఈ స్త్రీశక్తి పథకం కానీ ఎత్తేసి మా ఆటో డ్రైవర్లకి మొత్తం రాష్ట్రంలో ఎంతమంది ఆటో కార్మిక సంఘాలు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయకపోతే మీకు 175కి 175 రాకుండా మేము చేస్తామని మరీ మీకు చెప్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వం కిందిసారి రాష్ట్రం వైఎస్ జగన్ గారు ఉన్నప్పుడు నెలకు 10,000 రూపాయలు మాకు వేసి ఎంతో సాహసంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఒక సంవత్సరం నెలగా ఎలాగోలాగా నడిపేసింది, 15,000 వేయలేదు. అలాగే ఈ స్త్రీశక్తి పథకం ఎత్తివేసి మా ఆటో యూనియన్లకి వాళ్ళకి తగిన పరిష్కారం చేస్తారని మా ఆటో తరఫున అందరికీ మేము చెప్తున్నాం. ఓకే.